అయితే ఈరోజు ఈస్టర్ కాబట్టి ది లాస్ట్ వాక్యం ఒకసారి స్ట్రెస్ చేద్దాం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారు. అయితే యేసయ్య పాపాన్ని జయించాడా? జయించాడు. మరణాన్ని కూడా జయించాడు. ఎవరి కోసం జయించాడు? మన కోసమే. అయితే మనల్ని కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఓడిపోయిన వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నాడా? జయించే వాళ్ళగా ఉండాలనుకుంటున్నాడా? ఇది ఏమన్నా డౌట్ ఉంది ఎవరికన్నా? అంటే దేవుడు చిత్తం అయితే జయించే వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నాడు, చిత్తం కాకపోతే మనం జయించలేకపోవచ్చు అని ఎవరికైనా డౌట్ ఉందా? లేదు. లేదా కొంతమందినే దేవుడు జయించే వారిలాగా ఉంచుతాడు, కొంతమందిని దేవుడు జయించే వారిలాగా ఉండకపోవచ్చు అని డౌట్ ఎవరికైనా ఉందా? లేదు. యేసయ్య జయించాడు కాబట్టి మనల్ని కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? జయించాలనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరిని జయించాలి? ఇప్పుడు సాతాన్ని జయించాలి. కింద చూద్దాం. కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ నుంచి పారిపోవు. దీన్ని బట్టి కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? మన అపవాదిని ఎదిరించాలా లేకపోతే భయపడి ప్రార్థన చేస్తూ ఉండాలా? ఎదిరించాలంటే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, అందరు జాగ్రత్తగా గమనించండి. సైతాన్ని డైరెక్ట్గా కొత్త నిబంధనలో ఎవరిని చూసారా? వాళ్ళ శిష్యులు ఎవరన్నా, యేసయ్య శిష్యులు సైతాన్ని డైరెక్ట్గా చూసారా? ఇక్కడ చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా సైతాన్ని చూసారా? వాళ్ళ శిష్యులు ఎవరన్నా చూసారా డైరెక్ట్గా? డౌట్ ఏం లేదు కదా, అర్థమవుతుంది కదా నా క్వశ్చన్. సైతాన్ని యేసయ్య చూశాడు, కొండ మీద చూశాడు. కొండ మీద సైతాన్ శోధించడానికి వచ్చాడు, సైతాన్తో మాట్లాడాడు. అలా ఎవరన్నా వాళ్ళ శిష్యులు కానీ భక్తులు కానీ ఎవరన్నా సైతాన్ని చూసి మాట్లాడారా? అండ్ నాకు గుర్తులేదు, ఒకవేళ గుర్తుంటే ఎవరన్నా చెప్పచ్చు. ఓకే, మరి ఇప్పుడు దేన్ని ఎదిరించాలి? సరే, వాళ్ళ శిష్యులు చూస్తే దయ్యం పట్టిన వ్యక్తుల్ని ఎవరన్నా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని గద్దించినప్పుడు దయ్యం వెళ్ళిపోయిందా? ఓకే, అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? డైరెక్ట్ కనిపిస్తుందా? కనిపించకపోవచ్చు. అయితే దయ్యం పెట్టిన వ్యక్తులు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎదిరించారు. అయితే ఇది జాగ్రత్త వినండి. మన దగ్గరికి సైతాన్ ఎలా వస్తాడు అంటే, ఇప్పుడు యేసయ్య చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు, జయించాడని చెప్తున్నాం. మనల్ని కూడా యేసయ్య జయించాలని కోరుకుంటున్నాడా? జయించాలని ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య కోరుకుంటున్నాడని? అందరు నమ్ముతున్నారు. ఓకే, యేసయ్య అందరినీ జయించాలని కోరుకుంటున్నాడు. జాగ్రత్త విందాం. ఇది యేసయ్య ఏం చేశాడు అనేది మనందరికి తెలుసు, కానీ యేసయ్య తిరిగి లేచిన తర్వాత మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు అనేది అయితే మనకు చాలా మందికి తెలియదు. దాని గురించే మాట్లాడుకుంటాం. ఇప్పుడు యేసయ్య జయించాడు అని చెప్తాం, కానీ అసలు ఎందుకు జయించాడు? ఆయన ఎందుకు జయించాడు? మనల్ని జయించేలా చేయడానికి యేసయ్య సిలువని జయించాడన్నమాట. జయించి ఈరోజు తిరిగి లేచాడు. అయితే ఆయన తిరిగి లేచాడని చెప్పుకోవడం కాదు, కానీ మనం కూడా సైతాన్ని జయించినప్పుడే ఎవరు సంతోషిస్తారు? దేవుడు ఒక్కడు జయించాడని మనం చెప్పుకోవడంలో అది అర్థమే ఉండదు అనమాట. మనం జయించినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. అంతేకాకుండా ఇంకో చోట ఏమన్నాడు? మీరు ఫలించినప్పుడే తండ్రికి ఏమవుతుంది? మహిమ కలుగుతుంది. అలాగే మనం కూడా వేసేలాగా మనం కూడా జయించినప్పుడే ఆయన జయించిన దానికి అర్థం వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సైతాన్ని ఎవరు చూడలేదు. మరి సైతాను మనల్ని ప్రతిరోజు మనల్ని శోధిస్తాడా లేదా? శోధిస్తాడు, కరెక్టే. పోనీ ఎవరికైనా కనిపిస్తాడా? కనిపించడు. మరి వాడిని ఏ విషయంలో జయించాలి? మనం ఎవరన్నా చెప్పగలిగితే చెప్పచ్చు. సైతాన్ని మనం ఏ విషయంలో జయించాలి? ఆలోచనల విషయంలో. అంటే మనం శోధించడానికి వస్తాడు, మనల్ని పాపం చేయించడానికి చూస్తాడు. మన వాక్యం చదవనీయకుండా చేస్తాడు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మన సైతాన్ని జయించడం అంటే అలా చెప్పంగానే ఏం చూస్తాం? నల్లగా ఒక
ఏదో ఆకారాన్ని చూస్తా దాంతో మాట్లాడినట్టు చూస్తాం కానీ సైతాన్ అట్లా రాడనమాట. యేసయ్య కూడా పాపాన్ని జయించేటప్పుడు అది ఆత్మకు సంబంధించింది కానీ డైరెక్ట్గా సైతాన్ కనిపించడం అలా ఏమి ఉండదు. కాబట్టి మనం గమనించకపోతే ఏమైంది, యేసయ్య జయించింది కూడా వేస్ట్ అయిపోద్ది. ఓకే, సైతాన్ ఎట్లా జయిస్తాడు, ఎట్లా మనతో యుద్ధానికి వస్తాడు అనేది చూస్తున్నాం. మనం శోధించడానికి వస్తాడు. అది వాక్యంలో క్లియర్గా ఏం రాస్తుంటుందంటే సైతాన్ ఏం చేయడానికి వస్తాడు, దొంగతనంను ఇది కొంచెం అందించాలి నాకు. సైతాన్ పనులేంటి అందరు క్లియర్గా వినండి. సైతాన్ ఏం చేయడానికి వస్తాడంటే నాశనం చేయడానికి వస్తాడు, చంపడానికి వస్తాడు, దొంగతనం చేయడానికి వస్తాడు. అయితే మన ఆరోగ్యంని దొంగతనం చేసేది ఎవరు? సైతాన్ దొంగతనం చేస్తాడా లేకపోతే దేవుడు దొంగతనం చేస్తాడా? సైతాన్ ఎలా వస్తాడంటే అనారోగ్యం ద్వారా కూడా రావచ్చు. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? సైతాన్ అనారోగ్యం ద్వారా కూడా వస్తాడు అనేది ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు, కానీ కొంతమందికి తెలియదు. కొంతమంది ఏంటంటే దేవుడి నుంచి కూడా వస్తుందేమో అనుకుంటారు. అయితే మనల్ని శోధించడానికి అనారోగ్యం ద్వారా రావచ్చు, అప్పుల ద్వారా కూడా వస్తాడా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా కూడా వస్తాడు. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? ఆర్థిక ఇబ్బందుల ద్వారా కూడా సైతాన్ వస్తాడు. డైరెక్ట్గా వచ్చి భయపెట్టేటాలు అవి ఉండవు. మనల్ని అనారోగ్యం ద్వారా శోధిస్తాడు, అప్పుల ద్వారా శోధిస్తాడు, మనకి నెమ్మది లేకుండా కూడా చేస్తాడు. అంటే మనశ్శాంతి లేకుండా కూడా చేసేది ఎవరు? సైతానే. అయితే వీటన్నిటిని జయించినప్పుడు మనం సైతాన్ని జయించగలం అన్నమాట. ఆత్మీయంగా కూడా మనల్ని దెబ్బతీయడానికి వస్తాడు. అంటే బైబిల్ చదవనీయకుండా చేస్తాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం ఈ వాక్యాలన్నీ ఉన్నాయి కదా, ఆయన పొందిన జ్ఞానం చేసి వస్తున్నది ఉన్నాం, లేదా పైవాడు ఉంటావు కానీ కిందవాడు ఉండవు, నీ అనేక జన్మలకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే యేసయ్య దేనికైతే జయించాడో అది మనం కూడా మన సమస్యల్ని జయించినప్పుడే ఎవరికి మహిమ వస్తుంది? యేసయ్యకి మహిమ వస్తుంది. యేసయ్య చేసిన సువార్త మొత్తంలో ఎక్కువ శాతం యేసయ్య ఏం చేశాడు? ఊరికే బోధించుకుంటూ వెళ్ళాడా? స్వస్థతలు, దయాలను వెలగొట్టడం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాడా? ఎందుకు అన్ని ఎక్కువ చేశాడు యేసయ్య? స్వస్థత కానీ, దయాలను వెలగొట్టడం కానీ, అందరిని విడిపించడం కానీ యేసయ్య ఎందుకు ఎక్కువ చేశాడు? ఊరికే సువార్త చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఎవరన్నా చెప్పగలిగితే చెప్పచ్చు. కాబట్టి యేసయ్య ఎందుకు అన్ని ఎక్కువ చేశాడంటే ఊరికే మాటలు చెప్తే ఎవరు నమ్ముతారా? నమ్మరు. అసలు నీకు ఏం అధికారం ఉందని నమ్మాలి అంటారు. అయితే మనం సువార్త చెప్పేటప్పుడు కూడా మన జీవితాన్ని వాళ్ళు పరీక్షిస్తారు. సరే, నువ్వు ఇప్పుడు ఇలా చెప్తున్నావు, మీ దేవుడు గొప్పోడు, స్వస్థపరుస్తాడని చెప్తున్నారు, లేదా అప్పుల నుంచి బయటకు తెస్తాడని చెప్తున్నారు, బాగానే ఉంది, మరి మీరెందుకు అనారోగ్యంలో ఉన్నారంటే మనం ఏం చెప్తాం? దేవుడు కొంతమంది స్వస్థపరుస్తాడు, కొంతమంది స్వస్థపరచడు అంటే వాళ్ళని నమ్ముకుంటారా? అలాంటి దేవుడు మాకు వద్దులేయా అంటారు. అంతేనా? అంతేనా కాదా? అంటే మనం మా దేవుడు గొప్పోడు, మా దేవుడు ఇలా విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడని చెప్పేటప్పుడు మనలో కూడా కనిపించాలా లేదా? ఇవన్నీ మనలో కనిపిపోతే వాళ్ళు ఏం చేస్తారు? మాకు మీ దేవుడు ఏం అవసరం లేదా అంటారు. అందుకేసే ఏం చేశాడు? నేను ఊరికే మాటలు చెప్పట్లేదు కానీ నేను స్వస్థతలు చేస్తున్నాను, దయాలు నెలగొడుతున్నాను, ఇవన్నీ చూసన్నా నన్ను నమ్మండి అంటాడు. ఈ వాక్యం బైబిల్లో ఎక్కడ ఉందా? మీరు నా మాటల్ని కాకపోయినా నేను చేసే క్రియలను బట్టి నమ్మండి అంటాడు యేసయ్య. ఉందా లేదా బైబిల్లో? ఉంది, చాలాసార్లు ఉంది. అయితే యేసయ్య స్వస్థపరిచింది చూసి చాలామంది యేసయ్యని విశ్వసించారు అని ఉంటుంది. మొట్టమొదటిసారి యేసయ్య శిష్యులు యేసయ్య మీద ఎప్పుడు విశ్వాసం ఉంచారు? ఆయన బోధ విన్న తర్వాత, లేదా ఏదన్నా కార్యం చేసిన తర్వాత. మత్తయి సువార్తలో ఉంటుంది. ఫస్ట్ దేవుడు యేసయ్య అద్భుతం ఏం చేస్తాడు? ఆ కానాన్లో నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఆడ క్లియర్గా ఏం రాస్తుందంటే ఆయన శిష్యులు ఆయన మీద విశ్వాసం ఉంచిరి అని రాస్తుంటారు. దేన్ని చూసి విశ్వసించారు యేసయ్యని? యేసయ్య అన్ని కార్యాలు ఎందుకు చేశాడు? అవన్నీ చూసన్నా నమ్ముతారని. బేత్సైదా, కొరజీనా అని 2 ప్రాంతాలు ఉన్నాయి. ఎవరు విన్నారు? ఒకసారన్నా విన్నారా ఎవరన్నా?
బేత్సైదా కొరజీనా మీలో జరిగిన అద్భుతాలు కనుక సదొమ గొమొర్రాలో జరుగుంటే వాళ్ళు ఎప్పుడో మారుమనసు పొంది ఉండేవాళ్ళు అంటాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? యేసయ్య అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు? మీరే చెప్పాలి. చెప్పట్లేదంటే వినట్లేదండి. ఆ యేసయ్య ఇన్ని అద్భుతాలు, ఇన్ని విడుదలలు ఎందుకు చేస్తున్నాడు? అందరూ ఆయన్ని చూసి విశ్వసించడానికి, అందరూ రక్షణలోకి రావడానికి దేవుడు దేన్ని వాడుకుంటున్నాడు? ఆ స్వస్థతలు కానీ, విడుదల కానీ, అప్పుల నుంచి బయటకు రావడం కానీ, ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తున్నాడు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు దేవుడు? ఎప్పుడన్నా మనం సువార్త చెప్పినప్పుడు అది నమ్మాలంటే జనాలు ఏమడుగుతారు? ప్రూఫ్ ఏది? అసలు మేము ఎందుకు నమ్మాలంటారు. అందుకనే యేసయ్య అన్ని అద్భుతాలు, అన్ని స్వస్థతలు, అన్ని విడుదలలు చేశాడనమాట. ఓకే, ఇప్పుడు ఇదంతా విన్నాం కదా. మన జీవితాల్లో అద్భుతాలు జరగటం అవసరమా లేదా? వినలేదు కదా. మన జీవితాల్లో స్వస్థతలు కానీ, విడుదలలు కానీ, అద్భుతాలు కానీ జరగటం అవసరమా లేదా? ఎందుకు? దేవుని రాజ్యం స్థాపించబడాలంటే, అంటే అనేకులు యేసయ్యను నమ్మాలంటే ఏం జరగాలి మన జీవితాల్లో? ఇవన్నీ జరగాలి. అందుకనే యేసయ్య ఏం చేయమంటున్నాడు? మీరు ప్రతి ఒక్కదాన్ని, అంటే మీకు అడ్డు ఎదురొచ్చే ఏ సమస్య అయినా సరే నేను మీలో ఉన్నాను కాబట్టి మీరేం చేయాలంటున్నాడు? మీరు కూడా జయిస్తేనే నా రాజ్యం విస్తరిస్తుంది. అంటే మన జీవితాల్లో దేవుని కార్యాలు జరిగినప్పుడే అనేకులు యేసయ్యలోనికి వస్తారన్నమాట. అందుకనే యేసయ్య ఏమంటున్నాడు? నేను జయించున్నలాగా మీరు కూడా జయించాలని అంటున్నాడు. అయితే ఇది ఒకసారి చూడండి, లాస్ట్ నాతో ఒకసారి పలకండి. మీలో ఉన్నవాడు మనలోకి ఎప్పుడు వచ్చాడు? యేసయ్య తిరిగి లేచిన తర్వాత, లేవక ముందా? యేసయ్య మరణం నుంచి తిరిగి లేచాడు కాబట్టి, జయించాడు కాబట్టి ఇప్పుడు మనలోకి వచ్చాడు. ఓకే, ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఏమంటున్నాడు చూడండి. లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు కనుక, అందరూ పలకండి, మీరు వాన్ని జయించి ఉన్నారు. మనల్ని దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? అందరూ ఒకసారి చెప్పండి, జయించాలని కోరుకుంటున్నాడు. అందరూ మళ్ళీ చెప్పండి, జయించాలని కోరుకుంటున్నాడు. ఓకే, లాస్ట్ ఒకసారి పలకండి. కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించాలా? లేకపోతే అయ్యా నీ చిత్తం అయితే చేయ, లేకపోతే లేదనాలా? ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవాలి. ఒకసారి ప్రార్థన చేస్తాం, 2 సార్లు ప్రార్థన చేస్తాం, ముచ్చటగా అందరూ 3వ సారి చేస్తారు. 3వ సారి చేశాక ఏం చేస్తారు? ఇది దేవుని చిత్తం కాదులే అని వదిలేస్తారు. అలా వదిలేయకూడదు. ఎప్పుడు దాకా మనం చేయాలి? దేవుడు ఇది కాదు వదిలే అంటే తప్ప మనం దేన్ని వదలకూడదు అన్నమాట. అయితే అలాగే ఈ రోజు నుంచి అందరూ గుర్తుపెట్టుకుందాం, యేసయ్య తిరిగి లేచింది ఆయన తిరిగి లేచాడని చెప్పుకోవడానికి కాదు, కానీ ఆయన ఎలాగైతే జయించాడో మనం కూడా ప్రతి సమస్యని జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ అలా మనం జయించే వల్ల లేకపోతే దేవుడు నచ్చదన్నమాట. ఇది లాస్ట్లో ఒక వాక్యం చూసుకుందాం. ప్రకటనలు 3:21. నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదని. ఎంతమంది విన్నారు ఈ వాక్యం? వినిపించింది అందరికీ? నేను క్లియర్గా చదువుతున్నా, ఒకసారి నాతో పలకండి. ఇది జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. అంటే ఈ భూమి మీద మనం రక్షించబడంగానే సరిపోయిద్దా? దేనైనా జయించాలా? అందరూ వినండి, ఈ భూమి మీద మనం రక్షించబడి రాకడ కోసం ఎదురు చూస్తే సరిపోయిద్దా? మనకి ఏమన్నా పని ఉందా ఈ భూమి మీద? ఏదో ఒకటి పక్కన వాళ్ళు గమనించేలాగా మనం ఏం చేయాలి? దేన్నో ఒకదాన్ని జయించాలి. జయిస్తేనే దేవుడు ఏం చెప్తున్నాడు? నాతో కూడా వాళ్ళని కూర్చోబెట్టుకుంటాను. లేకపోతే మనం రక్షించబడినా సరే ఏదో మూల చూసుకొని కూర్చోమనొచ్చు దేవుడు. అంతేనా?
రక్షించబడితే సరిపోదు, కానీ మన దేవుడు ఏదో ఒకటి జయించమని ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. ఇది ఒకసారి నాతో అందరూ ఒకసారి పలకండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము, అంటే ఏంది, నేను ఎలాగైతే జయించానో మీరు కూడా అలాగే చేయాలా, ఖచ్చితంగా చేయాలా? ఓకే, ఇక్కడ చూద్దాం. జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు, ఇటు కూడా పలకాలి, నా సింహాసనం నందు కూర్చుండ నిచ్చేదను. దేన్నో దాన్ని జయించాలనే ఆప్షనా? ఖచ్చితంగా జయించాలా? ఏదో ఒకటి మనం వాక్యం చదువుతూ ఆయనలో బలపడుతూ ఖచ్చితంగా మనల్ని ఎదురొచ్చే సైతాన్ని వాడు ఎలాగొచ్చినా సరే ఖచ్చితంగా మనం జయిస్తేనే దేవుడు మనల్ని ఆయనతో పాటు కూర్చోబెట్టుకుంటా అంటున్నాడు. కాబట్టి ఈ ఈస్టర్ రోజు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం రక్షించబడి యేసయ్య రాకడ కోసం ఎదురు చూస్తూ కూర్చొని కాముగా ఒక మూల కూర్చొని అలాగే ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ మనం ఎదుర్కొనే సమస్యల్ని దేవుడు ఖచ్చితంగా జయించి ఆయనలాగా ఆయన రాజ్యాన్ని స్థాపించాలని కోరుకుంటున్నాడని గుర్తుపెట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు పండుగ కదా, ఈరోజు ఇంకా సంతోషంగా బాగా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే సాతాను ఓడిపోయిన దినం, యేసు ప్రభు మరణాన్ని జయించి గెలిచినటువంటి దినం ఈస్టర్. కాబట్టి ఇది లోకమంతా పండుగ చేసుకునేటువంటి దినం. కాబట్టి మనం ఎంతో సంతోషించాలి, ఎంతో ఆనందించాలి. ఈ సమయంలో మనం ఈ మాటలు చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. దావీదును అతని జనులు 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి జనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవాళ్ళందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని పోయి ఉండరు. దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోనంత బిగ్గరగా ఏడ్చాడు. ఇశ్రాయేలీయురాలైన అహీనోయము కర్మేలీయులైన నాబాలు భార్య అయిన అబీగయలు అన్న దావీదు ఇద్దరు భార్యను చెరలోనికి కొనుపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుటకు రండిని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోను. కాబట్టి ఇక్కడ మనకి ఎందుకు ఈరోజు ఈ వాక్యం చెబుతున్నానంటే, చెర అంటే ఒక క్యాప్చర్, ఒక బందీగా దావీదు జనులందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. సిక్లగు అనేటువంటి ఆ ప్రాంతంలో వీరిని దావీదు జనులను, భార్యలను, పిల్లలను అందరినీ కూడా చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు వారు సంతోషిస్తుంటారు కదా, అవతల వారు సంతోషిస్తుంటారు, యువతల వారు బాధపడుతూ ఉంటారు. ఇది ఒక వచ్చి దోపిడిగా దోచుకొని వెళ్ళిపోవడం, ఒక రకంగా చెప్పాలంటే. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దిగులుగా, ఏడ్చడానికి శక్తి లేనంతగా ఏడ్చి బాధపడి వింటున్నారు అందరూ. బాధపడి ఇంకా మళ్ళా పక్కన్న వాళ్ళకు మాకింత నష్టమైంది అని చెప్పి దావీదును రాళ్ళతో కొట్టి చంపేయాలనుకున్నారు. ఏం నాయకుడయ్యా నువ్వేం చేయగలవు, నిన్ను నమ్ముకున్నందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఏంటి కదా. చాలా మంది అంటారు, ఏం నాయకుడు అయ్యా నువ్వు, మాకేం చేసావు నువ్వు. ఇలాంటి పరిస్థితి సౌండ్ కొంచెం పెట్టు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క దావీదు
దేవుని బట్టి కొంచెం పెంచు. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొనెను అను. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాక ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ధైర్యం తెచ్చుకున్నాక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నెక్స్ట్ అంటే పిమ్మట దావీదు 7వ వచనంలో ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరూ దక్కించుకుందామని సెలవిచ్చాను. కాబట్టి దావీదు అతని యొద్ద 600 మంది బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా, కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, వెళ్ళి వారందరినీ కూడా మళ్ళా చెరపట్టుకొని తీసుకొని వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ ఎంత గొప్ప కార్యం అంటే అంత గొప్ప కార్యము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు ఈ కింద వచనాలు అన్నింటిలో కూడా చూస్తే, మళ్ళా ఏదైతే పోగొట్టుకున్నాడో అన్నీ కూడా దేవుడు తనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. 19వ వచనం చూస్తే, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. అంటే చెరపట్టుకున్నటువంటి దానిని క్యాప్చర్, ఏదైతే శత్రువులు వచ్చి దోచుకొని పోయారో దాన్ని మరలా తీసుకొని వచ్చాడు దావీదు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, యేసు ప్రభు శిలువ మరణం ద్వారా సాతానుడు ఏం చేశాడంటే, ప్రతి మనిషిని పాపాల చేత అపరాధం చేత బంధించేసి వారిని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయి అందరిని కూడా చెరపట్టేశాడు. యేసు ప్రభు శిలువలో మరణించిన తర్వాత ఈస్టర్ ఈ రోజుకి మధ్యలో ఏం చేశాడంటే, ఆయన చెరగా పట్టుకొని వచ్చాడంట. ఎందుకు ఈ దావీదు ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఏదైతే దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని యొద్ద విచారం చేసి వెళ్ళి పోరాడి వారితో జయించి వాళ్ళందరినీ కూడా ఏదైతే A to Z పోగొట్టుకున్నాడో A to Z అంతా కూడా తీసుకొని వచ్చేసాడు. ఇదే రీతిగా యేసు ప్రభు కూడా మనల్ని సాతాను బంధించేశాడు. సాతాను మన యొక్క పాపాల ద్వారా, మన అపరాధం ద్వారా, మనం చేసినటువంటి ఆ యొక్క నేరము, మనం చేసినటువంటి పాపాల ద్వారా సాతాను మనల్ని చెరపట్టుకున్నాడు, బంధించేశాడు. అందుకనే దేవుడు లేకపోతే అంతకుముందు చనిపోయినటువంటి వారిని కూడా, వారి మీద కూడా ఈ యొక్క పాపము నేరారోపణ చేస్తూ ఉంటే వారిని కూడా ఏం చేశాడు దేవుడు, అందరి పాప విముక్తి కొరకై యేసు ప్రభు ఆ యొక్క చెరగా పట్టుకొని పోయాను అని మనం చూస్తాం. ఇంకా కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మనకి బాగా అర్థమయ్యేటువంటి మాట ఏంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక మనం ఇక్కడ చూస్తే శ్రేష్టమైనటువంటి మాటను మనం చూడగలం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను ఒక అప్పు ఉంది లేదా చెల్లించాల్సినటువంటిది ఉంది, రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచెను. దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం. సిలువలో యేసుప్రభు మరణించే టైంలో అందరు కూడా ఏమంటా ఉన్నారు, ఈయన అందరు రక్షించాడు, ఈయన రక్షించుకోలేడా? కాబట్టి ఈ
దేవుని యొక్క శక్తిని ఎవరు గ్రహించట్లేదు. ఇంకా మనం చూస్తే ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని రాయబడుతుంది బైబిల్లో. అంటే యేసయ్యకు అంత శక్తి ఉంది, అంత అధికారం ఉంది. మనుషులందరినీ కూడా ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు మనుషుల యొక్క పాపమును విడిపించడం కోసమే వచ్చి మనుషులందరినీ క్షమించినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మనుషుల యొక్క పాపము వారి జీవితం నుంచి విడిపించబడడం కోసము యేసు ప్రభు ఈ గొప్ప శిలువ బలియాగాన్ని చేసినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఇప్పుడు మనుషులందరూ తప్పులు చేస్తుంటే, కొరడాలతో కొడుతుంటే, శిక్షిస్తుంటే ఎవరిని చూస్తున్నాడంటే వారిలో ఉన్నటువంటి తప్పును పాపను చూస్తున్నాడు. అంటే సాతాను వారిలో ఉండి చేయించేటువంటి కార్యాలను చూస్తూ వారిని క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు. ఇందాక చూసాం కదా, ఇందాక ఈ పేతురులోకి సాతాను వచ్చి మాట్లాడించాడని సాతాను వెనక్కి పో అన్నాడు కదా. సాతాను వెనక్కి పో అంటే ఏమని అర్థము? సాతాను వచ్చి ఆలోచన పుట్టించాడని. కాబట్టి ఇలాంటి వాటి కోసము, ఈ సాతాను యొక్క కార్యములన్నిటి నుంచి మనుషులను విడిపించడం కోసము యేసు ప్రభు శిలువలో బలి అయిపోయి ఆయన సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి మృత్యుంజయుడు అని రుజువుపరుచుకున్నటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మన జీవితంలో గొప్ప దేవుడుగా, రక్షకుడుగా మనకున్నాడు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక సంబంధంగా చూస్తే ఏదో ఒక గుడ్ ఫ్రైడే, ఏదో ఒక ఈస్టర్ అనేటువంటిదే మనం చేసుకోవడానికి ఇష్టపడతాం. కానీ యేసు ప్రభు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేశాడు, నా జీవితంలో నా పాప శిక్ష నుంచి విడిపించడం కోసము యేసు ప్రభు ఘోరమైన శిలువలో మరణించాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు గొప్ప శక్తివంతుడు. ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు కూడా, పుట్టిన వెంటనే ఆయన ఏమన్నారు? రాజు అన్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు కదా. అంత శక్తిని గ్రహించిన వారుగా ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు. అందరూ ఏమనుకుంటున్నారు? యోసేపు మరియలకు పుట్టినటువంటి కుమారులే అనుకుంటున్నారు. కానీ వీరు మాత్రం ధర్మశాస్త్రంలో ప్రవచనాలు అన్నీ కూడా తెలిసిన వారుగా ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన పూజించడానికి, ఆయన్ని కానుకలు అర్పించడానికి మేము వచ్చాము అని వారు గ్రహించి యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చారు. కానుకలు సమర్పించారు, ఆయన్ని సాగిలపడి పూజించి నమస్కరించారు. కాబట్టి ఈరోజు కూడా మనము ఏదో ఒక ఈస్టరు, ఏదో ఒక గుడ్ ఫ్రైడే, ఏదో క్రిస్మస్ అనేటువంటి జరుపుకోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ లేఖనముల ప్రకారం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే శ్రేష్టమైనటువంటి మాటను మనం చూడగలం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనాల వాక్యం ప్రకారంగా దేవుడు ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన మరలా లేఖనాల ప్రకారంగా తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన. కాబట్టి అన్ని కూడా లేఖనాల ప్రకారంగా తిరిగి లేచాడు. అంటే లేఖనాల ప్రకారంగా మనం చేసినటువంటి పాపాలకు శిక్ష ఉంది, మనం చేసినటువంటి పాపాలకు శిక్ష ఉంది. కాబట్టి ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఈ గొప్ప కార్యం చేశాడు. మనం ఇందాక చూసాగా దావీదు గురించి, చెరపట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఈ దావీదు ఇమ్మీడియట్ గా దేవుని యొక్క సహాయం ద్వారా ధైర్యం తెచ్చుకొని, దేవుని ఆలోచన పొందుకొని వెళ్ళి చెరపట్టబడినటువంటి వారందరినీ తెచ్చుకున్నాడు. కాబట్టి ఈరోజు పాపం అనేటువంటి బంధకాల్లో ఉన్నటువంటి మనందరి కోసము, మన రక్షణ కోసమే యేసుక్రీస్తు ఈ పునరుద్ధానుడు అని రుజువుపరుచుకొని ఆయన దేవుడని రుజువుపరుచుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పినట్టుగా ఎలా లేవుస్తాడో చూద్దాము అని సమాధికి ఆ యొక్క రాయికి ముద్ర వేసేసి కావలి వారిని పెట్టి ఒక గొప్ప ప్రొటెక్షన్ పెట్టేసి, ఒకవేళ ఏమైనా శరీరాన్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోతారేమో, యేసు ప్రభు లేచాడని చెప్తారేమో అని అనుకొని రోమన్ గవర్నమెంట్ సెక్యూరిటీని కూడా పెట్టి ఒక సీల్ ముద్ర కూడా వేసేసారు. ఏమైపోయింది? ముద్ర కూడా ఆ రాయి దొరలించబడి ఉంది, ముద్ర లేదు. అందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా భయపడిపోయారు కదా. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ యొక్క శిలువ మరణము అనేటువంటిది
ఎవరిని కూడా ఈ దేవుని బంధించడానికి వీలు కాలేదు. ఆయన సమాధిలో అలాగే లేడు అని రుజువుపరచడానికి, ఆయన దేవుడు అని రుజువుపరచడానికి యేసు ప్రభు ఆ సమాధిలో నుంచి తిరిగి లేచినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మరి యేసు ప్రభు మరణించేటువంటి టైంలోనే కాదు భూకంపం వచ్చింది. తెలుసా మీకు? యేసు ప్రభు మరణించిన టైంలోనే కాదు భూకంపం వచ్చింది. యేసు ప్రభు సమాధిలోంచి తిరిగి లేచినప్పుడు కూడా భూకంపం వచ్చింది కదా. ఇది గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. మనం అందుకనే జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సమాధి రాయి దొర్లించబడిన తర్వాత అక్కడ మనం చూస్తాం, మహా భూకంపము కలిగను అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ భూకంపము ఎందుకు కలిగింది అంటే ఆయన దేవుడు, ఆయన బంధించడం అనేటువంటిది ఈ సృష్టి అంతా కూడా తట్టుకోలేకపోయింది, ఈ సృష్టి అంతా భరించలేకపోయింది. కాబట్టి ఈ మనిషి మీద ఉన్నటువంటి ఉగ్రతను దేవుడు మనిషి మీదకి రానివ్వకుండా దేవుడు తప్పించడం కోసం ఈ లోకంలో ఎన్నో వింత అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి. బండలు బద్దలైపోయాయి. అంత కోపం వచ్చి ఉంటుంది. ఆ కోపం మనిషి మీద చూపిస్తే ఎలా ఉండేది కదా. బండలు బద్దలైపోయాయి యేసుప్రభు మరణించేటువంటి సమయంలో కదా. బండలే బద్దలైపోయాయి అంటే ఆయనకి ఎంత కోపం వచ్చి ఉంటుందో ఆ దేవుడికి. ఆ కోపం అంతా బండల మీద వెళ్ళిపోయింది. ఆ కోపం అంతా సూర్యుడి మీదకి వెళ్ళిపోయింది. సూర్యుడు చీకటి కమ్మేశాడు. అయ్యా నేను చూడలేనయ్యా అని. అందుకనే ఆ యొక్క 3 గంటలు భయంకరమైన చీకటి ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఈ యొక్క గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్ వరకు దేవుడి గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క దేవుడని రుజువుపరుచుకొని తర్వాత ఈస్టర్ ఈరోజు పునరుద్ధారుడైనటువంటి దేవుడు ఎంతో మంది కనిపించాడు. ఇందాక మనం చదువుకున్న దాంట్లోనే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే 3వ దినం తిరిగి లేపబడును, 4వ వచనము 5వ వచనము, ఆయన కెఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500 మంది ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అదే కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. కాబట్టి ఎంతో మంది కనిపించినటువంటి దేవుడు ఏదో సీక్రెట్గా లేచి అలాగే వెళ్ళిపోలేదు. సీక్రెట్గా లేచి దేవుడు నేను దేవుడిని చెప్పుకోవడానికి అలాగే వెళ్ళిపోలేదు. ఆయన అందరికీ కనిపించి ఎన్ని రోజులు ఉన్నాడమ్మా ఇక్కడ మళ్ళీ భూమి మీద యేసుప్రభు? ఆయన పునరుద్ధరణుడు అయిన తర్వాత మళ్ళీ ఆరోహణుడై వెళ్ళే అంత సమయం ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసా మీకు? ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు. ఎందుకున్నాడు 40 రోజులు? ఆయన దేవుడని రుజువుపరుచుకున్నాడు. ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధిలో బంధించడము ఎవరి వల్ల కాదు. ఆయన దేవుడని రుజువుపరుచుకొని అందరికీ కనిపించి ఆయన తర్వాత సందేహించినటువంటి వారందరి దగ్గరికి వచ్చి మళ్ళా నేను సజీవుడనని కనుపరుచుకొని ఎన్నో గొప్ప కార్యాలు కూడా చేశాడు. మీకు తెలుసా? ఈ భూమి మీద నుంచి మళ్ళీ ఆయన ఆరోహణుడై వెళ్ళేంత వరకు కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు కూడా చేశారు. శిష్యులందరూ కూడా మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయి వాళ్ళు బలహీనలు అయిపోతే వారిని మళ్ళా బలపరచడానికి వచ్చాడు. చూడండి, ఇది యోహాను సువార్తలో మనం చూడగలం. యోహాను సువార్తలో యేసు ప్రభువు బలహీనులైనటువంటి వారందరినీ కూడా బలపరచడానికి మరలా వారి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయము. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరంలో శిష్యులకు మరలా ప్రత్యక్షపరచుకొని మరలా అగైన్ అండ్ అగైన్ మరలా దేవుడు ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకునే విధమేమనగా సీమోను పేతురు, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడు నతనయేలును, జబదేయ కుమారులు ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టుపోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోనె ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సో దేవుడు బిడ్డలుగా దేవుని సన్నిధికి వచ్చేటువంటి, దేవుని పని చేసేటువంటి వారుగా ఉంటూ, దేవుడి కోసం జీవించేటువంటి వారుగా ఉంటూ వారు మళ్ళా బలహీనులు అయిపోయి మళ్ళా లోకంలో మళ్ళా వారి వృత్తినే చేయడానికి వారు ఆ యొక్క దోణలు తీసుకొని వలలు తీసుకొని వెళ్తే ఏమైపోయిందమ్మా? రాత్రి అంతా కూడా పట్టినా కూడా వాళ్ళకి ఏమి చేప కూడా దొరకలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధర నిల్చెను. అయితే ఆయన యేసు అని ఆ శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనంలోకి మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వల వేయుడి
మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగ చేయగా చూడండి, దేవుడు మాట అంటే దేవుడు ప్రత్యక్షపరుచుకొని మరలా అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం కూడా ఆయన దేవుడు అని నమ్మితే, ఆయన వైపు తిరగడానికి ఇష్టపడితే, ఆయన మాట వినడానికి ఇష్టపడితే, మనం బలహీనమైపోయినా మనకి ఏమీ లేకపోయినా దేవుడు మరలా ఏం చేస్తాడు? ఆయన పునరుద్ధాన శక్తిని మరలా మన జీవితంలో అనుగ్రహిస్తాడు. ఆయన పునరుద్ధానుడు కాబట్టి, ఆయన శక్తిమంతుడు కాబట్టి మరలా మన జీవితంలో ఆ యొక్క రెన్యూ చేయడానికి ఇష్టపడతాడు. అందుకని ఇక్కడ ఆ బలహీనులైనటువంటి వారికి దేవుడు గొప్ప కార్యాలు చేసి ఆ గొప్ప విస్తారమైనటువంటి చేపలు పడినందువలన వల లాగలేకపోయేది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోని పేతురు విని వస్త్రహీనుడైన పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. కాబట్టి 153 పెద్ద చేపలు పట్టారు. 153 పెద్ద చేపలు పట్టారు. కాబట్టి ఇది దేవుడు వారి జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యం. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యాక్చువల్గా వలలు పడ్డాయంటే ఆ బరువుకి లాగేటప్పుడు చాలా తెగిపోతాయి, వలలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. కానీ ఇక్కడ డ్యామేజ్ అవ్వలేదు. అది ఒక మిరాకిల్ అనమాట. ఆ రాత్రంతా అక్కడే వాళ్ళు చేపలు పడితే కూడా, అక్కడే చేపలు పట్టిన ఆ ఏరియా మంచి చేపలు దొరికే ప్లేస్ అయినా ఒక్క చేప కూడా వలలోకి రాలేదు. చూడండి, ఇది ఈ రిజరక్షన్ పునరుత్థానుడైనటువంటి దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం. దేవుడి మాట వినటానికి ఇష్టపడితే, దేవుడు మన జీవితంలో అనునిత్యము మనం ఒకవేళ మనం లోకం వైపు తిరిగి చూస్తూ ఉన్నా కూడా, మనం ఆయన బిడ్డలమైతే ఆయన స్వరం విని ఆయన మాట మనం ప్రకారంగా చేయాలనేటువంటి ఆలోచన మనలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? అద్భుతమైన కార్యాలు చేస్తాడు. చూడండి, అక్కడ రాత్రి అంతా అక్కడే చేపలు దొరకపోయినా అక్కడే చేపలు పడ్డాయి. తర్వాత వల పిగిలిపోవాల్సిన, డ్యామేజ్ అవ్వాల్సిన వల డ్యామేజ్ అవ్వకుండా చేపలన్నీ కూడా వారు బయటికి తీసుకురావడానికి దేవుడు సహాయం చేశాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యం. ఇక్కడ మనం చూస్తే ఇంకా కింద వచనాల్లో 12వ వచనంలో చూస్తే చేపలు అంత విస్తారంగా పడిన వల పిగలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులు ఎవడనో ఆయన అడుగు తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైంది మూడవసారి, ఒకటోసారి కాదు, మూడవసారి. అంటే వాళ్ళలో ఉన్న బలహీనత అంతా తీసివేయడం కోసము, ఆయన మరలా తను ప్రత్యక్షపరచుకోవడం కోసము యేసు వచ్చి వారితో కలిసి భోంచేస్తాం. మనకెందుకు ఈ ప్రభురాత్రి భోజనం ఎందుకు ఉంటుందంటే, మనకు కూడా బలహీనం కాకుండా ఉండాలని ప్రభురాత్రి భోజనాన్ని ప్రతి వారము, ఇంకా ఆ కాలంలో అయితే ప్రతిరోజు ఇంటింట ఈ యొక్క ప్రభు బలిలో పాలు పొందేవారు. మనకి సమయం లేదు కాబట్టి దేవుని సన్నిధిలో వారానికి ఒక్కసారి మనం కూడుకోండి, ఇంకా కొంతమంది నెలకు ఒకసారి కూడుకొని ప్రభు బలిలో పాలు పొందేవారు ఉన్నారు. ఈ యొక్క బలిలో పాలు పొందటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభుని దేవుడని గుర్తించడం. యేసు ప్రభు మన జీవితంలో తోడుగా ఉన్నాడని, ఆయన అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడని మనం గుర్తుపడడం కోసమే దేవుడు ఈ విధమైనటువంటి ఒక ఫెలోషిప్ని దేవుడు కలిగి ఉంటున్నాడు. కాబట్టి మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. ఆ మాట చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనం 21వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల, అంటే ఆయన మాట వింటే, ఆయనకు విధేయత చూపిస్తే, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడును భోజనం చేయదము. ఇది భోజనం అంటే ఏంటంటే మనం అందరం ఒక్కటే అని, ఒక ఫ్యామిలీ అని కదా. భోజనం అంటే ఫెలోషిప్, యూనిటీ, లేకపోతే ఒక కుటుంబము అనేటువంటిది చూపించడానికి. మనమందరము ఎవరు అంటే, మనం ఆయన మాట వింటే ఆయన రక్షణ పొందినటువంటి వారమైతే మనం ఆయన బిడ్డలము, ఆయన కుటుంబము, ఆయన సభ్యులము, ఆయన రాజ్య వారసులము అని తెలుసుకుంటాం. అంతేకాకుండా నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించి నాతో కూడా సింహాసనం నందు, నా సింహాసనం కూర్చుండనిచ్చేదను. కాబట్టి దేవుడు
ఇంత గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? రాజులు కూర్చుంటారు కదా, రాజులు కూర్చుంటారు. రాజులు ఏం చేస్తారు? జయించేవారుగా ఉంటారు. మనం కూడా ఏం చేస్తాము? ఎన్నోసార్లు జయించలేము, చిన్న చిన్న తప్పుల్ని మనం జయించలేము. అందుకే కానీ సింహాసనం మీద కూర్చోవాలనుకుంటాం. ఇక్కడ మీకు ఇంకొకటి దావీదు గురించినటువంటి విషయం మనం 17వ అధ్యాయంలో చూస్తే, దావీదు అన్నలు అందరు కూడా యుద్ధంలో పాల్గొనేటువంటి సమయంలో దావీదు అక్కడికి వస్తాడు. కొన్ని ఆహార పదార్థాలు వాళ్ళ నాన్న పంపిస్తే తీసుకొని వచ్చి ఇవ్వడానికి వస్తాడు. ఈ గొల్యాతును చంపడానికి వాళ్ళు 40 రాత్రింబగళ్ళు 40 రోజులు గొల్యాతును చంపడానికి ఎవరు కూడా సాహసించలేదు. ఎవరు వాళ్ళందరూ? యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు, రాజు, సైన్యాధిపతులు, రాజకుమారులు అందరూ ఉన్నారు. కానీ ఎవరు కూడా ఈ గొల్యాతును జయించడానికి ఇష్టపడటం లేదు. ఒక ఛాలెంజ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఎవరైనా జయిస్తే, ఆ గొల్యాతును ఓడిస్తే వాళ్ళు వీళ్ళకి సరెండర్ అయిపోతారు, లేదంటే వీళ్ళు వాళ్ళకి సరెండర్ అవ్వాలి. అలాంటి టైంలో దావీదు వచ్చి విన్న తర్వాత దావీదు అడుగుతున్నాడు, ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో 23వ వచనంలో, ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితే నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వారికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుననగా. చూడండి ఏం చేస్తాడంట అంటే రాజుల యొక్క ఫ్యామిలీలో జాయిన్ చేస్తారు. ఎవరైతే ఈ యుద్ధంలో ఆయన జయిస్తారో వాళ్ళు ఆ కింగ్షిప్, రాజుల యొక్క ఫ్యామిలీలో వాళ్ళు జాయిన్ అయిపోతారు. రాజుల ఫ్యామిలీలో జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పన్ను కట్టే ఆ యొక్క హక్కు, అధికారం ఉండదు, పన్ను కట్టే అవకాశం ఉండదు. అంటే ట్యాక్స్ అనేటువంటిది ఫ్రీ అయిపోతుంది. తర్వాత రాజకుమార్తెను వివాహం చేసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు ఈ జయించినటువంటి వారికి, ఎవరైతే ఈ యొక్క గొల్యాతును జయిస్తారో వారికి ఈ యొక్క రాజవంశంలో చేర్చి ఆ యొక్క కుమార్తెనిచ్చి ఆ యొక్క ట్యాక్స్ అనేటువంటిది లేకుండా చేసి ఏం చేస్తాడు? ఆ యొక్క ఫ్యామిలీలో వాళ్ళు జాయిన్ చేస్తారు. కాబట్టి ఇదే మనల్ని కూడా దేవుడు అదే అండి. ఈ గొల్యాతును చూసిన తర్వాత దావీదు చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఈ ఫిలిస్తీయుడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు అంతటి వాడని, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా పక్షం ఉన్నాడని గొల్యాతును చంపి తన యొక్క తలను నరికివేసి ఆ తలను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. తెలుసా మీకు కదా ఎంత ధైర్యం. కాబట్టి మనం కూడా ఈ ఇప్పుడు దావీదు ఏమైపోయాడంటే ఒక రాజు అయిపోయాడు, రాజ వంశంలో చేరినటువంటి వాడిగా మార్చబడ్డాడు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. దేవుడు కూడా అదే అంటాడు, మనం కూడా జయించాలి, మనం కూడా జయించేటువంటి వారు. యేసు ప్రభు శిలువ మరణాన్ని పొంది ఆయన జయించి, ఆయన మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు, ఆయన మృత్యుంజయుడు, రాజుల రాజు అంటాం. కానీ దేవుడు ఈ లోకంలో మనం ఒక చిన్న పాపమును జయించలేకపోతున్నాం, చిన్న పాపాన్ని, బలహీనతలను మనం జయించలేకపోతున్నాం. మనం ఎప్పుడు కూడా ఇంకా ఓడిపోయేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ ఈ రాజవంశంలో దేవుడు నా సింహాసనం మీద జయించు వారిని నా తండ్రితో కూడా నా సింహాసనం మీద కూర్చోండనిచ్చేదను. ఇది మనం ఎవరు కూడా నమ్మలేకపోతాం. అసలు రాజ్యం ఉందని, సింహాసనం ఉందని, మనం కూడా అక్కడ ఉంటాము అనే నిరీక్షణ మనకు లేదు. దేవుడు జయించి ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. ఇప్పుడు ఏమంటాడు? మీరందరూ కూడా నా యొక్క రాజ్యంలో ఉండాలి అనేటువంటి కోరిక కలిగిన వాడిగా ఉంటున్నాడు. అందుకనే శిలువలో ఆ యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగ యేసు ప్రభుని గుర్తెరిగి, యేసు ప్రభు రాజుని గుర్తెరిగి, ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తెరిగి, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తాడని నమ్మి, తండ్రి నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. చూడండి, నీ రాజ్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి వాక్యాన్ని, సువార్తను ప్రకటించేటప్పుడు కూడా పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడి అంటే పరలోక రాజ్యము సమీపంగా నీ దగ్గర తెచ్చిపెట్టాడు. చాలా మందికి అర్థం కాదు, ఇంకో దొంగకు అర్థం కాలేదు, లోకం వైపే చూస్తున్నాడు, లోకంలోనే చూస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు. రెండో దొంగకు అర్థమైపోయింది పరలోక రాజ్యం దేవుడిని జయించి ఆయన మరణించి తిరిగి లేచేటువంటి దేవుడని నమ్మి ఆయనకు రాజ్యం ఉందని, ఆ రాజ్యం స్థిరమైనటువంటిది, శాశ్వతమైన రాజ్యం అని గుర్తెరిగి అదే చూస్తున్నాడు. అందుకని ఇక్కడ దావీదు కూడా దేవుని యొక్క నామంలో
గొప్ప విజయాన్ని చూసి ఆ గొల్యాతును చంపేసి ఆ గొప్ప విజయాన్ని పొందినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆ సిక్లగ్ అనేటువంటి ప్రాంతంలో కూడా చెరపట్టబడినటువంటి వారిని దేవుని ద్వారా ధైర్యం తెచ్చుకొని ఆ చెరలోంచి వారందరిని విడిపించినట్టుగా యేసయ్య కూడా మనలందరినీ కూడా ఆ పాప బంధకాల నుంచి విడిపించినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కానీ మనం నమ్మాలా, దేవా నా పాపాల కోసం నువ్వు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచావు, నువ్వు మృత్యుంజయుడవి, నువ్వు రాజుల రాజు ప్రభుల ప్రభువి, నీకు రాజ్యం ఉంది, నీ రాజ్యంలో చేర్చడం కోసమే నరకానికి వెళ్లకుండా పాపాల నుంచి మమ్మల్ని తప్పించి ఆ చెర నుంచి విడిపించి మమ్మల్ని నీ రాజ్యంలో తీసుకువెళ్ళడానికి అధికారం కలిగిన దేవుడుగా ఈరోజు నేను నమ్ముతున్నాను ప్రభు అంటే దేవుడు మనం తప్పకుండా ఆ గొప్ప రక్షణనిచ్చి ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని చివరిగా మనం చూస్తే ఈ యొక్క యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకుందాం. అందుకని ఎంతో మంది దేవుని నమ్ముకున్నటువంటి వారు, శిష్యులు, దేవుని ద్వారా అద్భుతాలు పొందుకున్నటువంటి వారు ఎవరు కూడా యేసు ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడడం లేదు. కానీ కొంతమంది స్త్రీలు యేసు ప్రభుని ఆ యొక్క వెంబడించిన వారుగా ఉంటున్నారు. స్త్రీలైనా కూడా ధైర్యంగా యేసు ప్రభు కావాలని కోరుకున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మగ్దలేని మరియ మొట్టమొదటిగా యేసు ప్రభుని చూసినటువంటి స్త్రీ. ఎందుకు అంత ఆశ? యేసు ప్రభు తనకు ఆ దయ్యాలు వెలగొట్టినటువంటి వాడుగా ఉంటున్నాడు. తన జీవితంలో భయంకరమైనటువంటి ఆ సాతాను బంధకాల నుంచి విడిపించినటువంటి దేవుడని కృతజ్ఞతగా ఆయన చూడకుండా, ఆయన లేకుండా ఉండలేను అని ఆమె ఆ యొక్క సమాధి దగ్గరకు వచ్చి పెందల కడనే చూడండి, ఆమె ఇంకా చీకటిగా ఉన్నప్పుడు 20వ అధ్యాయం 1వ వచనం, మగ్దలేని మరియా పెందల కడ సమాధి వద్దకు వచ్చి, అంటే చీకటిగా ఉన్నప్పుడే సమాధి దగ్గరకు వచ్చింది. యేసయ్య కావాలని, యేసయ్య చూడాలని. ఆయన లేకుండా నేను ఉండలేను, ఎందుకంటే రాత్రిపూట ఇంకా అక్కడ ఉండలేదు కాబట్టి, అక్కడ ఉన్నవారు ఆమెని తరుముతారు కాబట్టి, వెళ్ళిపోమంటారు కాబట్టి ఆమె ఇంటికి వచ్చేసింది. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేచి యేసయ్యని మళ్ళీ చూడాలని వెళ్తున్నాను. నాకు తెలిసి ఆమె సమాధి చేసినప్పుడు అక్కడే ఉంది, శుక్రవారం అక్కడే ఉంది, శనివారం కూడా అక్కడే ఉంది, రాత్రి మాత్రం ఇంటికి వచ్చి వెళ్తూ ఉంది. మళ్ళా ఈ యొక్క ఆదివారం పునరుద్ధాన ఆ యొక్క రోజు యేసు ప్రభు కోసం పెందలకడనే మొట్టమొదటిగా వెళ్ళిపోయి యేసయ్యని చూడాలనుకుంటూ ఉంది. కానీ యేసయ్య అక్కడ లేడు, కనపడలేదు, ఏడుస్తూ ఉంది. చూడండి, ఏడుస్తూ ఉంది. యేసయ్య నాకు కావాలని ఏడ్చింది. ఈరోజు మనం దేవుడి కోసం ఎంతగా మనం బ్రతిమలాడే వారంగా ఉన్నాం. యేసయ్య నువ్వు నాకు కావాలి, యేసయ్య నువ్వు కావాలంటే యేసయ్యని మనం ప్రేమిస్తే యేసయ్య మనల్ని అంటాడు, మన పాపాల నిమిత్తమే మనము, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని లూకాసు వార్తలో ఒక స్త్రీ గురించి మనం వింటాం. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. మనం కూడా యేసయ్యని ఎంతగా మనం ప్రేమిస్తామో, ఎంతగా ఇష్టపడతామో ఈ మగ్దలేని మరి అంతగా ఇష్టపడుతూ ఉంది. అందుకని ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ దేవుడు ఆమెకు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నేను ఎత్తుకొని పోతాను, నాకు ఎక్కడున్నాడు చెప్పండి అని ఒక తోటమాల అనుకొని మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఆమె యొక్క ఆ ఆశ, పరిగెత్తుకొని పోయినటువంటి ఆ ఆశ, చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళినటువంటి ఆశ. తర్వాత మనం 13వ వచనంలో చూస్తే 20వ అధ్యాయం 13వ వచనంలో వారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచినో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుకుతా, అంటే దోతలు మాట్లాడుతున్నారు. దోతలు అని తెలియదు, ఆమె అర్థం కావట్లేదు. తర్వాత ఆమె ఈ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి యేసు నిలిచినట్టు చూసాను, కానీ నేను యేసుని గుర్తుపట్టలేదు. అమ్మా చూడు, యేసు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? యేసయ్య కోసం మనం ఏడ్చామా? యేసయ్య కోసం మనం బాధపడ్డామా? యేసయ్య నువ్వు ఈ శ్రమలు అనుభవించావు నా కోసం ప్రభువా. ఒక అమ్మాయి యవనస్త్రాలు ఆ శిలువలో ఆ దృశ్యాన్ని చూసి రక్తమంతా కారిపోతూ ఉంటే ఏడుస్తూ ఉందంట. అయ్యా యేసయ్య నేను చూడలేను, యేసయ్య నీ రక్తమంతా ముఖం మీద నుంచి కింద వరకు కారిపోతుంది అని, అలా ఆ రక్తాన్ని నేను చూడలేను యేసయ్య అంటుంటే అప్పుడు యేసయ్య అన్నాడంట, ఈ రక్తము నీ పాపాల కోసమే నేను చిందిస్తున్నాను, ఈ రక్తము నీ పాపాల కోసమే కారుతున్నటువంటి రక్తం అన్నప్పుడు ఆమె మోకరించి తన పాపాలన్నీ కళ్ళు మూసుకుని ఒప్పుకుంటూ ఉందంట. ఆ ముళ్ళల్లోంచి, ఆ గాయాల్లోంచి కారే రక్తం అంతా ఆగిపోయి ఆ పాపాలను ఒప్పుకొని కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆయన దేహం మహిమ
శరీరంగా మార్చబడి ఆ ముళ్ళ కిరీటం బదులు మహిమ కిరీటంతో యేసు ప్రభువుని ఒక రాజుగా ప్రభులో ప్రభువుగా ఆయన ఒక సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడుగా ఆమె చూసింది. యేసయ్య ఇందుకోసమేనా నువ్వు ఇంతవరకు రక్తాన్ని కాల్చింది? అవునమ్మా, నీకోసం. ఈ రోజు కూడా ఇంకా మనం యేసయ్యని ఆ శిలువలో దృశ్యాన్ని చూడగలుగుతున్నామా? మన పాపాలు అలాగే పెట్టుకొని, లేకపోతే మన పాపాలను ఒప్పుకొని ఆయన రాజుల్లో రాజుగా ప్రభులో ప్రభుగా తిరిగి లేచినటువంటి మహిమగల దేవుడుగా సింహాసనాసీనుడైనటువంటి దేవుడుగా మనం చూడగలుగుతున్నామా? ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం ఈస్టర్ వచ్చిందని నాకు తిరిగి లేచాడని నమ్మడం, లేకపోతే పండుగ చేసుకోవడం, ఆయన సెలవులో మరణించాడని గుడ్ ఫ్రైడే చేసుకోవడం కాదు. కానీ యేసయ్య ఈరోజు ఆ సింహాసనాసీనుడై మహిమగల దేవుడిగా నువ్వు చూడగలుగుతున్నావా లేదా? అది పరీక్షించుకోవాలి. అందుకోసమే నీ పాపాలు, మనందరి పాపాల కోసమే ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. చూడండి, చిట్ట చివరిగా యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము, యేసు ప్రభు లాజరు చనిపోయినప్పుడు మాట్లాడినటువంటి మాట 25వ అధ్యాయం 23-24 నుంచి చదువు. మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచును అని ఎరుగుదునా నేను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె అడిగాను. కాబట్టి పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి మనం ఒకవేళ ఈ లోకంలో మనం చనిపోయినా మనకి అది మరణం అనేటువంటిది కాదు. దేవుని రాజ్యంలో మనం ఉంటాం. దేవుని రాజ్యంలో నిత్యము ఆయన సన్నిధిలో మనం ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రిజరక్షన్ డే, ఈ పునరుద్ధాన దినము, దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనము పొందుకోవాలని, ఆ శిలువ దృశ్యాన్ని మనం చూడుకోకుండా మహిమగల దేవుణ్ణి మనం చూడాలని, మన పాపాలన్నీ మనం ఒప్పుకున్నటువంటి వారంగా, మనం విడిచిపెట్టబడినటువంటి, ఆయన క్షమించబడినటువంటి బిడ్డలంగా మనముంటే ఆయన రాజ్యంలో ఆయనతో పాటు యుగ యుగములు ఉంటాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనం దయచేసి తల వేసి కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రభువులో పాల్పొందే సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు మనోహర్ గారు వచ్చి ప్రభువులో నడిపిస్తారు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధకును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది
నిద్రించుతున్నారు. హల్లెలూయా. వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఆయన మరణమును జయించి తిరిగి లేచిన వానిగా నిలిచి ఉన్నాడు. మన ప్రధానమైన విశ్వాసము ఏమై ఉండాలి అంటే, మనము మరణించినను తిరిగి మనము ఉంచిన విశ్వాసమును బట్టి ఆయన మనలను నిశ్చయముగా లేకును హల్లెలూయా అని విశ్వసించి ఉండాలి. అలాంటి విశ్వాసం కలిగి ఉంటే నిశ్చయముగా ఆయన మనలను లేపుతాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కూడా ఒక మాట పలుకుతాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. హల్లెలూయా. ఎందుకని నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను? ఆయన మరణించటానికి తిరిగి లేవటానికి అధికారం కలిగి ఉన్నాడు, కానీ అలాగ చేయలేదు. తన సొంత ఇష్టం ప్రకారం, తండ్రి చిత్త ప్రకారము, తండ్రి చిత్తము సంపూర్ణంగా నెరవేర్చడానికి నా ఆత్మను నీకు అప్పగించుచున్నానని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఆయన పాతాళంలోనికి తన ఆత్మను తీసుకొని వెళ్ళినప్పుడు పాతాళము ఆయనను బంధించలేదు. ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన మానవుడు. దేవుడు మనుష్యుడు ఎలాగ జీవించవలను నిబంధనానుసారంగా సమస్తమును శరీరధారి అయి పరిపూర్ణమైన మానవుడిగా ఈ లోకంలో జీవించున్నాడు. కాబట్టి ఆయనను పాతాళము బంధించలేదు. హల్లెలూయా. బంధించలేకపోయింది. దేవుడే మరలా ఆయనను లేపను అని ఆ యేసు ప్రభువుకు అధికారం ఉంది. ఆయన మరుసటి రోజే తిరిగి లేవచ్చు, కానీ ఆయన అలాగనే చేయలేదు. తండ్రి చెప్పిన ప్రకారం లేఖనంలో నెరవేర్చబడిలాగన సమస్తమును తండ్రి చిత్తానికి లోపరుచుకొని 3 దినములు అలాగనే విశ్రమించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేడు నాతో కూడా పరదేశంలో ఉండు. పాతాళము బంధించలేదు కాబట్టి ఆయన పరదేశంలో అబ్రహాముతో విశ్రాంతి పొందుతున్న వారి యొద్దకు వెళ్ళి వారితో ఉన్న ఆ 3 దినంలో గడిపినట్టు మనము గమనించగలం. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆత్మ, అందుకని నామము నుండి విశ్వాసం ఉంచిన వాడు మరణించడు. ఒకవేళ మనము బ్రతికి ఉన్న దినములలోనే ఆయన రాకడ, రెండవ రాకడ సంభవిస్తే ఇక ఈ శరీరంను బట్టి మరణించడానికి అవకాశమే లేదు. ఆయన యొద్దకు చేర్చబడతాం. అలాగ కాక ఒకవేళ చనిపోయినను తిరిగి లేతము. హల్లెలూయా. మన విశ్వాసం ఏమై ఉండాలి? మరణించం. ఒకవేళ చనిపోయినా ఆయన మనలను లేపుతాడు. అటువంటి విశ్వాస నిరీక్షణ గలవారమై ఈ లోకములో జీవించుదుము కాక. ప్రార్థన చేసుకున్న ప్రేమ స్వరూపుడా, అవును తండ్రి, నీవు మరణమును జయించి తిరిగి లేచున్నావు. మేము ప్రభువా ఏ శరీరమును బట్టి నీకు వలె సంపూర్ణముగా చేయించడానికి ప్రయాసపడుచున్నాము, కానీ ఎన్నెన్నో బలహీనతలు ఏ శరీరంను ఆధారం చేసుకొని అపవాది శోధించుండగా తండ్రి, కొన్ని సందర్భాలలో ప్రభువా అపజయము పొందిన వారముగా ఆగపరచబడుచున్నాం. అయినను మా నిమిత్తము మేము బలహీనలని జ్ఞాపకం చేసుకుని మా పాపాలను క్షమించటానికి నీవు ఆ గొప్ప కార్యము శిలువ మరణము పొంది ఉన్నావు తండ్రి. మా పాపాలు మాయల్ని ఎంత మాత్రం నిలిచి ఉండలేదు. మా పాపాలు సమస్తము క్షమించబడి ఉన్నది. నీవే క్షమించున్నావు. నామం నందు ఉంచిన విశ్వాసమును బట్టి మమ్మలను నీవు ప్రేమించిన ప్రకారం నీవే మా సమస్త విధమైన పాపములను క్షమించి నీతో నివాసం చేయటానికి ఆ మహోన్నతమైన రాజ్యం కొరకు నీవు సిద్ధపరచుకుని ఉన్నావని విశ్వసించున్నాం. అలాంటి విశ్వాస నిరీక్షణ మాలో ప్రతి ఒక్కరికి దయచేయము.
పరలోకంలో మేము జీవితం జీవించటానికి నీ పక్షమున నిలవబడి ఉండగా తండ్రి నీవే సహాయం దాచి బలపరిచి ఆశీర్వదించు నడిపించుము. యేసు జీవం గల పరిశుద్ధ పుణ్య నామం అడిగి వెళ్ళి నామ తండ్రి. ఆమేన్.